మార్నింగ్. ఈరోజు మేము నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీకి విజిట్ చేయడానికి వచ్చినాం. నవ్యసాయి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ. ఇన్ని రోజులు మనం చూస్తున్నటువంటి మీకు చూపిస్తున్నటువంటి ఇండస్ట్రీ ఇదే. ఎర్రచందనం అనేది ఎవరు కొంటారు, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మనకు ఎర్రచందనం నవ్యసాయి ప్రాజెక్ట్స్ రైతుల దగ్గర ఉన్నటువంటి వుడ్డు ప్రజెంట్ మనం ఇక్కడ చౌటప్పల్ పంతంగి టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి గోదాంలో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ వాటికి సంబంధించిన వేర్లు, అంటే ఎర్రచందనం చెట్టుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడేది ఉంటుంది. ఈ వేర్లలో కూడా హార్ట్ వుడ్ అనేది ఉంటుంది కాబట్టి వీటిని మనం ఐడల్స్ తయారు చేయడానికి డిఫరెంట్ పౌడర్స్కి వాటికి వాడుతుంటాం. ఇవన్నీ కూడా మన రైతుల దగ్గర కొన్నటువంటి వుడ్డు. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా సర్వే నెంబర్స్. ఏ సర్వే నెంబర్లో ఏ రైతు దగ్గర ఎన్ని చెట్లు కొన్నాము అనేది సర్వే నెంబర్తో పాటు క్లియర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది మొత్తం రెడ్ కలర్ వుడ్ ఉంటుంది. కాకపోతే మనం ఇది కట్ చేసేటప్పుడు ఐరన్ కంటే ఎక్కువ అంటే స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దీన్ని కెమికల్ పెట్టేసి మరి కట్ చేస్తారు కాబట్టి కొంచెం ఇది వైట్ కలర్ కనిపిస్తుంది. ఇది మొత్తం ప్యూర్ రెడ్ కలర్ వుడ్. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వుడ్ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది మొత్తం ఏ గ్రేడ్ నెంబర్ 1 క్వాలిటీ వుడ్ వచ్చినటువంటిది. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఇది మొత్తం కూడా నెంబర్ 1 క్వాలిటీ ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని చెప్పి 3 క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఇది టోటల్ చెట్టు పెరిగినటువంటి హైట్ వెయిట్ని బట్టి మనం గ్రేడ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా కంప్లీట్గా మన రైతుల దగ్గర తీసుకున్నటువంటి. చూడండి, ఇక్కడ పర్మిషన్ నెంబర్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ కొన్నటువంటిది. చూడండి, మార్చిలో ఈ 2026 మార్చిలో కొన్నటువంటి పర్మిట్ నెంబరు ఎన్ని లాక్స్ ఉన్నది, 150 లాక్స్ కొనడం జరిగింది. రూట్స్ ఎన్ని ఉన్నది, 39 రూట్స్ కొనడం జరిగింది. ఎక్కడ మనం ఏ విలేజ్లో కొన్నాము ఏంటనేది చిత్తూరు డిస్టిక్లో సంబంధించినటువంటి ఈ పర్మిట్ నెంబర్తో పాటు క్లియర్గా మనం దీన్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్, దీన్ని ఎక్కడ నుంచి కట్ చేశారు, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు అనేది కూడా కంప్లీట్గా మనకి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా ఎక్కడ ఏ రైతుల దగ్గర కట్ చేసినా కూడా చిత్తూరు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన రైతుల దగ్గర కొన్నటువంటి వుడ్. అంటే దాదాపు ఇవి ఇక్కడ గోదాంలో ఉన్నటువంటిది దాదాపు వచ్చేసి మనకు 200 నుంచి 300 చెట్లు కట్ చేసి తీసుకొచ్చినటువంటి వుడ్. ఇక్కడ ఈ మొత్తం కూడా మన ఇండస్ట్రీలో ప్రొడక్ట్ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినటువంటి వుడ్. ఆల్రెడీ మన కంపెనీ తయారు చేసినటువంటి బొమ్మలు ఏదైతే ఇప్పటివరకు మనం చూసినటువంటి ఎర్రచందనం మాలలు, ఇది చూడండి ఎర్రచందనం మాలలు, ఇవి కూడా మన కంపెనీ తయారు చేసింది. దీంతోపాటు ఐడల్స్ కూడా చాలా తయారు చేస్తుంది, కాస్మెటిక్స్ వస్తున్నాయి. వీటన్నిటి కాంబినేషన్లో ఇవన్నీ కూడా మనకు అతి త్వరలో మనకు ఈ ఆగస్టు ఎండింగ్లో మన ముందుకు రాబోతున్నటువంటి ప్రొడక్ట్ కూడా మనకు ఆటోమేటిక్గా ఈ మంత్ నుంచి మనకు మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. చూడండి, ఇప్పటివరకు చాలామందికి డౌట్ ఉంది, నవ్యసాయి ప్రైస్లో పెట్టుబడి పెడితే ఎర్రచందనం వుడ్ కొనేవాళ్ళు ఎవరు, ఎవరు కొంటారు అని చెప్పి అనేక రకాల అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలకి క్లియరెన్స్ కోసమే ఈరోజు మేము సైట్ అంటే ఇండస్ట్రీ రావడం జరిగింది. ఇక్కడ ఇండస్ట్రీ విజిట్లో మనం భాగంగా ఇవన్నీ చూడండి, ఇది ఎంత బరువు ఉందో. చిన్నది ఎర్రచందనం మొక్క ఎంత బరువు అంటే ఐరన్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉంది. ఈ ఇంత వెయిట్ ఇంత స్ట్రాంగ్ ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏదైతే చెప్తున్నామో ఒక ఎర్రచందనం మొక్కకి 100 కిలోలు గ్యారంటీగా వస్తుందని ఏదైతే చెప్తున్నామో ఇక్కడ మనం చెప్పిన